ఆటో పర్మిట్లు ఓపెన్ చేసినందుకు తెలంగాణ ఆటో సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా బషీర్బాగ్ కూడలిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటాలకు ఆటో డ్రైవర్లు పాలాభిషేకం చేశారు. 40,000 పర్మిట్లు ఓపెన్ చేయడం వల్ల 40,000 కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని సంఘం అధ్యక్షులు సలీం తెలిపారు. అలాగే ఆటో ఛార్జీలు పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల తరఫున రేవంత్ రెడ్డి సార్కి ఇంకా పొన్నం ప్రభాకర్ సార్కి పాలాభిషేకం చేసి వాళ్ళు మాకు ఇచ్చిన పర్మిట్లు వాళ్ళ కోసం మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మా అందరు డ్రైవర్ల తరఫున మేము మీడియా ద్వారా గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాము. పర్మిట్ల విషయంలో మీరు మంచిగా స్పందించి 40,000 పర్మిట్లు ఓపెన్ చేసి 40,000 ఫ్యామిలీని ఉపాధి దొరికినట్టు మీరు మా డ్రైవర్ల కోసం పనిచేసినారు. మీకు చెప్తూ ఇంకా వేరే విషయాలు కూడా 12,000 నెలకి సంవత్సరానికి ఇస్తారని, మళ్ళీ ఆటోమీటర్ ఛార్జీలు పెంచుతారని మీ మీద మాకు నమ్మకం ఉంది. ఇంకా పొన్నం ప్రభాకర్ సార్ అతి త్వరలోనే వెల్ఫేర్ బోర్డు కూడా ఇస్తారని హామీ ఇచ్చినారు.